నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. అప్పట్లో ఇంట్లో టీవీలు కూడా ఉండే పరిస్థితులు లేవు, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆ టైంలో దూరదర్శన్లో వచ్చే ఒక్కొక్క ప్రోగ్రాం ఆనిముత్యం. దూరదర్శన్ వార్తలు కానీ, చిత్రలహరి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ ఎగబడి చూస్తున్న రోజులు. అలాంటి టైంలో టీవీ చూడడానికే ఆసక్తిగా చూస్తున్న మనుషులున్న టైంలో టీవీలో కనిపించి వార్తలు చదువుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. మరి ఆ రోజుల్లో దూరదర్శన్లో టీవీ వార్తలు చదివినటువంటి కొంతమంది ఇప్పటికీ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. రీసెంట్గా మనం ఒకరినైతే కోల్పోవడం అయితే జరిగింది. కానీ ఇంకా వాళ్ళని పక్కన పెడితే అందులో ఇంకొంతమంది ఆనిముత్యాలను మనం తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాం కేటీవీ తరఫున. మరి ఈరోజు దూరదర్శన్ న్యూస్ రీడర్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హైమావతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాం ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా ఆవిడ లైఫ్ స్టైల్, ఆవిడ ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, ఇంకా ఆవిడ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆవిడ మాటలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా అమ్మా. మ్యామ్ చాలా రోజులు అయింది, అంటే నేనైతే చూడకపోవచ్చు ఆ టైంలో, బట్ అప్పట్లో మీరు మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు టీవీ ఛానల్స్ ఇప్పుడు మేమందరం కూడా చేస్తున్నామంటే మీరందరూ మాకు మార్గదర్శకమే ఆ టైంలో. సో మీకు ఎలా అనిపించింది మ్యామ్ అప్పట్లో టీవీలో వెళ్ళి న్యూస్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత టీవీలు అప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్స్ చేసేవాళ్ళు, న్యూస్ చదివే వాళ్ళని చూసి నేను చాలా ఆశ్చర్యం వేసేది. నాకు ఓహో ఇలా కూడా జాబ్స్ ఉంటాయా, ఇలా కూడా చేయొచ్చా అనేటటువంటిది అది నాకు ఒక స్ఫురణగా ఉండేదన్నమాట. అయితే నేను కూడా అలా చేయగలిగితే ఎంత బాగుంటుందో అనేటటువంటి ఒక ఆశ నాలో మొదలైందనమాట. సో దానికి తగ్గట్టుగా చాలా నేర్చుకోవాలి, చాలా చదువుకోవాలి కదా. కంప్లీట్గా ఒక 2-3 ఇయర్స్ పాటు నేను దానికి ఎలా చదువుతున్నారు వార్తలు, వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఎలా చేస్తున్నారు, మనం కూడా రేపు ఒకవేళ ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూకి అలా అటెండ్ అయితే మనం కూడా ఈ విధంగా చేస్తే ఇలా సక్సెస్ అవుతామా అనేసి ఒక 2-3 సంవత్సరాల పాటు నేను గమనించడం జరిగిందమ్మా. కేవలం గమనింపే, అది ఎక్కడ ట్రైనింగ్ కానీ ఏమీ లేదు. కేవలం టీవీలు చూసే నేను గమనించి ఆ తర్వాత నేను దూరదర్శన్లో నేను అప్లై చేయటం జరిగింది. ఎట్లా అప్లై చేశారు ఆ టైంలో మీరు దాన్ని? అంటే ఫోన్ కాల్ కానీ అంటే ఏం లేవు కదా అప్పుడు. వెళ్ళాను, డైరెక్ట్గా దూరదర్శన్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశాను. దానికి ఒక బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్, తర్వాత కరెంట్ అఫైర్స్ మీద అలాంటి ఇది ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతారమ్మా, మరి మీరు ఏం చదువుకున్నారేంటో అని నన్ను అడిగారు. సరే అయితే నన్ను ఇంటర్వ్యూ చేయండి, నేను కనుక సెలెక్ట్ అయితేనే, నా నాలెడ్జ్ మీకు నచ్చి నేను చదవగలను అని అనుకుంటేనే, నా గొంతు బాగుంటేనే మీరు తీసుకోండి, లేకపోతే తీసుకోకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కూడా దాదాపు దూరదర్శన్ వారు దాదాపు ఒక 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ అప్పట్లో ఒక పర్సన్ సెలెక్షన్ తీసుకుంటారు, దాదాపు అంత టైం తీసుకున్నారు. అంటే కొంత నేను ఫస్ట్లో నేను సరిగ్గా చదవలేకపోవడము, సరిగా ఎలా చదవాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ నాకు అంత గమనిక లేకపోవడము, ఇంకా నిదానంగా నేను అలాగా గమనించి ఇంకా లాస్ట్కి ఫైనల్గా సక్సెస్ అయ్యి న్యూస్ చదవటం జరిగిందమ్మా. సో మీకు న్యూస్ రీడర్గా అవకాశం ఆ టైంలో వచ్చింది అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే ప్రోత్సాహం అంటే ఏ విధంగా వద్దు అన్నారా, వెళ్ళమని చెప్పారా, ఎట్లా ఉండేది ఆ టైంలో? అంటే మా హస్బెండ్ ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవారు. అప్పటికే మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ ఏ వయసులో మ్యారేజ్ అయింది మ్యామ్? మ్యారేజ్ వచ్చేసి నాది దాదాపు 17 సంవత్సరాల వయసులోనే అయింది. అప్పట్లో ఆ రోజుల్లో వ్యవసాయ కుటుంబాలలో అలా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవారు కదా. సో మా హస్బెండ్ జాబ్ రీచ్ నేను హైదరాబాద్ వచ్చాను. ఏదో ఒకటి చెయ్యి, నువ్వు కూడా చదువుకొని లేకపోతే ఏదన్నా జాబులు అట్లా ట్రై చేసుకోవటమో, మనుషులు నలుగురిలో కలుస్తావు, నీకు కూడా నాలెడ్జ్ వస్తుంది అని అన్న తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను ఇలా ఇన్ని సాధించగలిగాను. చాలా గొప్ప విషయం. అయితే మీ ఈ హైమావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఏంటి మీ నేపథ్యం చెప్పగలరా? తెనాల దగ్గర పల్లెటూరమ్మ మాది. అమ్మగారు ఊరు మున్నంగి గ్రామము, మా అత్తగారు ఊరు కొల్లిపరాని, అది కూడా గ్రామమే. సో మా హస్బెండ్ వచ్చేసి చదువుకున్నారు, ఏజీస్ ఆఫీస్లో జాబ్ చేసేవారు. ఇంకా అలాగా ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడే చదువుకున్నాను చాలా మటుకు. అక్కడ తక్కువ చదువులు కదా, అక్కడ కొద్దిగా పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇక్కడే చదివాను అనమాట. అంత నా చదువు అంతా ఇక్కడే. మీ హస్బెండే చదివించారా? ఆయన చదివించారు. పిల్లల్ని చూసుకోవడము, ఆయన పిల్లల్ని చూసుకోవడము. 2 అబ్బాయిలమ్మా. మొత్తం తను చూసుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. చేసేవారు.
చాలు. సో జనరల్గా తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసేస్తున్నారు అన్న టైంలో ఏం సాధించలేము అని అనుకున్న వాళ్ళకి కొన్నిసార్లు ఇలాంటి అవకాశం వస్తుంది. అత్తారింట్లో నుంచి ఇట్లాంటి ప్రోత్సాహం రావడం వల్ల మనం అనుకునేది సాధించగలిగాము. సో ఎన్నాళ్ళు పనిచేస్తారు మ్యామ్ దూరదర్శన్లో మీరు? దాదాపు 10 సంవత్సరాలు పనిచేశానమ్మా. 10 సంవత్సరాలు. సో ఎవరెవరితో మీకు ఎక్స్పీరియన్స్ కొద్దిగా మాకు చెప్తారు ఎలా జరిగేది? తప్పకుండా. ముందు శాంతి స్వరూప్ గారు అందరికి సుపరిచితులే. రీసెంట్ గా కోల్పోయామమ్మా, అది ఒక బ్యాడ్. ఓకే, అయితే శాంతి స్వరూప్ గారితో వీళ్ళందరితో మీరు పనిచేస్తారు కదా, అంటే వాళ్ళు మీ సీనియర్స్ అమ్మా? వాళ్ళు సీనియర్స్. అప్పుడు టెలిప్రాంప్టర్స్ ఉండేవమ్మా, మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అప్పుడు. ఓకే, మీకు ట్రైనింగ్ ఇచ్చారు దూరదర్శన్ వారు, చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా చదవాలి, మా సీనియర్ మోస్ట్ ఆఫీసర్లందరూ కూడా ఇలా చదవాలమ్మా, ఇలా ఈ వార్తలు. అప్పట్లో లైవ్ న్యూస్, అది లైవ్ అనేటప్పటికీ కొంచెం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా కానీ. కొన్నాళ్ళ పాటు అలాగ జాగ్రత్తగా చదువుకుంటూ నిలదొక్కుకోవడానికి చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. లైవ్ న్యూస్ కదా, ఏమాత్రం తొట్టుబాటు పొరపాట్లు లేకుండా చదవగలిగితే అలా కంటిన్యూ అయిపోయాను అనమాట నేను. మ్యామ్, న్యూస్ రీడర్గా 10 ఏళ్ళు మీరు అక్కడ పనిచేస్తారు కదా, సో ఎట్లా ఉండేది మేడం? టెలిప్రాంప్టర్లోనే చేస్తారన్నారు కదా, మీ మాడ్యులేషన్ కానీ మీ చదివే విధానం కానీ ఒకసారి మాకు చెప్తారా? తప్పకుండా. సపోజ్ ఇది పేపర్ అనుకోండి, ఈ న్యూస్ది. ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 110 గ్రామాలు. మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద. నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధం. వర్షం విలయం సృష్టించింది. మిన్ను మన్ను ఏకమైనట్లుగా కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు వంకలు పొంగి పొర్లి గ్రామాలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇలా ఉండేదమ్మా మా సింపుల్. సూపర్ గా ఉంది. శాంతి స్వరూప్ గారు కూడా అన్నారు వార్తలాగా చదవాలి, అంటే చదువుతుంటే వినే సొంపు లాగా ఉండేది అనేది. ఇప్పుడు వార్తలు ఎలా ఉండేది? నేను చదవను బెంబెల్, ఇదే వార్తలు హార్ట్ లో హోల్ పడిపోయేది. ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 110 గ్రామాలు అనగానే భయం వేసేది. ఇంకా వార్తలు వాళ్ళు చచ్చిపోయేది లేదేమో కానీ వాళ్ళు చెప్పేదానికి చూసే వాళ్ళకి అరే నిజంగానే పడిపోయారు అన్నట్టు అట్లా భయం పెట్టేసేది. మీరు ఇప్పుడు ఇంత మంచి అంటే అఫ్ కోర్స్ ఇది వరదల వార్తలు అయినా కానీ వినడానికి సంపుగా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చే వార్తలు కానీ న్యూస్ రీడర్స్ కానీ భయం పుట్టించేస్తున్నారు నిజానికి. అంటే మాకు అప్పట్లో ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ లోనే మొత్తం చెప్పేవారు. సపోజ్ చాలా విచారకరమైన వార్త ఉంది అని అనుకోండి, మరి అంత విచారంతో మనం అలా ఫేస్ పెట్టుకొని అలా చదవకుండా జస్ట్ నార్మల్ గా చెప్పాలి. ఎన్నో విషయాలు జరుగుతుంటాయి లైఫ్ లో, ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగా కాకుండా అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం గా అది వార్త లాగానే అక్కడ ఎట్లా ఉన్నది వార్త లాగా చెప్పాలి. వీళ్ళే ఫీల్ అయిపోయి ఏమంటారు ఓవర్ ఎగ్జైటెడ్ తో చెప్పడం, అది ఇప్పుడున్న ట్రెండ్ అలా వస్తుంది. బట్ నిజానికి ఇప్పుడు ఇలాంటిది మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ విధంగా మళ్ళీ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మ్యామ్. వార్తలాగానే చూపించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే విధానం లాగానే నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ మాడ్యులేషన్ చూపించినందుకు. థ్యాంక్ యూ. సో అది 10 ఏళ్ళ పాటు ఇలా కొనసాగింది. తర్వాత మీరు మీకు ఎంతవరకు చదివించారు మీ హస్బెండ్ గారు? నేను ఎంఏలో కూడా ఎంఏ డిస్కంటిన్యూ చేశానమ్మా, తర్వాత నాకు కుదరలేదు చదవటానికి. అయినా అప్పట్లో ఎంఏ అంటే చాలా గొప్ప విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu channel.